వెల్కమ్ టు కేటీ మీడియా. అండ్ ఈరోజు మనకు పురుషోత్తముడు అని, ఎందుకంటే రాజ్ తరుణ్ ఈ మధ్యన చాలా కాంట్రవర్సీల్లో ఆ లావణ్య కేసు వహించి తను ప్రమోషన్స్ కూడా రాలేని స్టేజ్లో ఉన్నప్పుడు ఈ సినిమాను నిజంగా రిలీజ్ చేయడానికి గట్స్ అండ్ ప్యాషన్ అనే చెప్పొచ్చు. కానీ ఈ సినిమాలో నిజంగా రాజ్ తరుణ్ ఇంతవరకు తన లైఫ్లో చెయ్యని ఒక ఇంపార్టెంట్, ఎందుకంటే శ్రీమంతుడు కావచ్చు, ఇలాంటి సినిమాల్లో మహేష్ స్ట్రేచర్ క్యారెక్టర్ను నిజంగా అంత బడ్జెట్తో ఆ స్టైల్ ఆఫ్ ఎలివేషన్స్తో క్యారెక్టరైజేషన్ చేసిన విధానం అయితే డైరెక్టర్ అండ్ సబ్జెక్టు కూడా చాలా బాగుంటుంది. తన క్యారెక్టరైజేషన్ ఒక మనం కొత్తగా అనిపించేది ఏం కాదు, కానీ శ్రీమంతుడు మనకు ఎందుకంటే తను పెలీనీర్గా ఉండి ఒక విలేజ్కి వెళ్ళి తను కష్టపడే విధానాన్ని ఆ క్యారెక్టరైజేషన్ ఎక్కడ చూసినా మనకు రెఫరెన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ సబ్జెక్ట్ వచ్చేసి ఓ రైతుల నుంచి తను చేసిన, ఎందుకంటే రాజ్ తరుణ్ స్టైల్ ఆఫ్, ఎందుకంటే తన రేంజ్కి తన క్యాలిబర్కు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఎలా ఉంది అంటే మాత్రం నిజంగా మంచి ఎంటర్టైనింగ్ యాంగిల్లోనే ఉంది. ప్రవీణ్ కావచ్చు, సత్య కావచ్చు, తన హీరోస్, అలాగే కౌశల్య మదర్ క్యారెక్టర్లో, అలాగే ప్రకాష్ రాజు ఒక ఇంపార్టెంట్ 10 minutes క్యారెక్టర్ అయితే చేశాడు, అలాగే మురళీ శర్మ, ఇలా ఆల్ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. అందులో పీజీ వింద కెమెరా ఫోటోగ్రఫీ చాలా బాగుంది, అందులో రామ్ డైరెక్షను అండ్ సాంగ్స్ కూడా బ్యూటీ ఉంది. హీరోయిన్ ఇందులో చాలా బాగా చేసింది. తను కూడా నిజంగా ప్రమోషన్స్లో ఈ మూవీని భుజాలకేసుకొని తీసుకునే విధానం మాత్రం నిజంగా ప్రతి ఆర్టిస్టుకు అలా ఉండాలి అనిపిస్తుంది. అండ్ మూవీ వచ్చేసి సినిమా మనం చెప్పుకున్నట్లే కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో మనకు నిజంగా సినిమాలో డైరెక్టర్ తీసుకున్న విధానం, ఒక డైలాగ్స్లో కావచ్చు, ఇంకో భగవద్గీత అంటే మనకు రామాయణం మహాభారతాలు గుర్తుకు తెస్తూనే ఉంటాడు. అందులో మనము ఈ హీరో క్యారెక్టరైజేషన్ చూసినప్పుడు మనం చిన్న సబ్జెక్ట్లోకి వెళ్తే తను మనకు నరసింహ గుర్తొస్తుంది. ఎందుకంటే తను సామాన్యుడిగా ఉండి ఒక 100 days బయట గడిపి, అంటే విరాట పర్వంలో అజ్ఞాతవాస పర్వం అనేది దీంట్లో సబ్జెక్ట్లో హీరోకు అప్లికేబుల్ ఉంటుంది. ఎందుకంటే అజ్ఞాతవాసంలో ఏం జరుగుతుంది అంటే, అజ్ఞాతవాసంలో తనకు తెలిసిన వాళ్ళకు ఎవ్వరికీ లేకుండా తనది ఎవరైతే ఏదైతే ఉందో గుర్తింపు వాడకుండా ఎవరికి కనపడకుండా తను 100 days అనేది ఒక సామాన్యుడిగా బతకాలి. ఎందుకంటే తనే సొంతంగా కష్టపడి ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకకుండా తను ఓన్గా బతుకుతూ తన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ మూవీలో ఎలివేట్ చేసిన విధానం. ఆ అజ్ఞాతవాసంలో 100 days ముందు, 100 days కంటే ఓ 2 days ముందు ఒక రమ్యకృష్ణ కావచ్చు, తన అపోజి వాళ్ళు తనను కనిపెడితే గినక తను మళ్ళా ఆ CEO పోస్ట్ ఏదైతే ఉంటుందో తనకు అనర్హుడు అన్న ఒక కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. దాన్ని బట్టి రాజ్ తరుణ్ బయటికి వచ్చి తను కష్టపడే విధానము, అలాగే అక్కడ పూల రైతుల గురించి తను చేసిన విధానాలు, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, లిరిక్స్ కావచ్చు, అందులో టైమింగ్స్ బట్టి అవి ఉన్నాయి. కరెక్ట్గా మంచి ఎంటర్టైనింగ్గా ఈ మూవీ అయితే ఉంది. ప్లీజ్ వాచ్ ఇన్